వందే మాతరం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. ఆంధ్రప్రదేశ్లో క్రైస్తవం చాప కింద నీరులా దహించేస్తోంది. మత మార్పిడులు అనేవి ఇప్పుడు ఆందోళనకరంగా మారుతున్నాయి. ఒక అమ్మాయిని ఒకే రోజులో 3 మత మార్పిడి ముఠాలు తనను మతం మార్చుకోవడానికి ఎలా ప్రయత్నం చేశాయనేది అమ్మాయే తన మాటల్లో చెప్పింది. ఒకసారి ఈ వీడియో చూడండి. నెల్లూరు ముత్తుకూరు రోడ్లో మత ప్రచారాలు ఎక్కువైపోయినాయి. పొద్దున్నుంచి నన్ను కనీసం ఒక 3 బ్యాచ్లు కలిశారు. సిస్టర్, మన ఆత్మకి ప్రభువు ఉంటారు అని చెప్తున్నారు. నేను ఇంకా మనిషినే, ఆత్మని కాలేదు. సో నా జోలికి రాబాకండి. నెల్లూరు ముత్తుకూరు రోడ్లో మత ప్రచారాలు ఎక్కువైపోయినాయి. పొద్దున్నుంచి నన్ను కనీసం ఒక 3 బ్యాచ్లు కలిశారు. సిస్టర్, మన ఆత్మకి ప్రభువు ఉంటారు అని చెప్తున్నారు. నేను ఇంకా మనిషినే, ఆత్మని కాలేదు. సో నా జోలికి రాబాకండి. సో చూశారు కదా సిస్టర్, మీరెవరో నాకు తెలియదు కానీ చెప్తున్నా, సూపర్ చెప్పిండ్రు. మనం మనుషులం, ఆత్మలం కాదు, దయ్యాలం పిశాచలం కావు. మనం మనుషులం, మనకు మనస్సాక్షి ఉంటుంది. మనం పుట్టిన ధర్మానికి ద్రోహం చేయాలి అనుకో. ఆత్మలు మాత్రమే ఏం చేస్తున్నాయో అర్థం కాక పిచ్చి పిచ్చి చేష్టలు చేస్తూ ఉంటాయి. అంటే క్రైస్తవ మత మార్పిడులు ఆంధ్రప్రదేశ్లో ఎంత చకచకా పనిచేస్తున్నాయి. ఒకే అమ్మాయిని 3 చోట్ల 3 బ్యాచ్లు కలిసి మతం మార్చాలని ప్రయత్నం చేశాయి అనంటే అక్కడ ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి, అక్కడ వ్యవస్థలు ఏం చేస్తున్నాయి నాకు అర్థం కావట్లేదు. ఇలానే వదిలేస్తే రేపు ఈరోజు పశ్చిమ బెంగాల్ లాంటివి ఇస్లాం సంతుష్టీకరణ రాజకీయాలు చేస్తూ ఒక దేశంగా విడిపోవాలని, లేకపోతే ద్రవిడ సిద్ధాంతంతో తమిళనాడుని ఎలా విభజించాలని చూస్తున్నారు. రేపు ఆంధ్రప్రదేశ్ కూడా క్రైస్తవ దేశం మేము హల్లెలూయా అన్నా కూడా ఆశ్చర్యపోనవసరం లేదు. దీనికి బీజం జగన్ గారు వేసేసిండ్రు. ఆ 5 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్లో జరిగిన మత మార్పులు ఎక్కడా జరగలేదని చాలామంది చెప్తూ ఉంటారు. ఇప్పుడు అది మొక్క నుంచి మానుగా మారింది. దాన్ని వేర్లతో సహా కొట్టేయకపోతే ఇప్పటి ప్రభుత్వం ఆ మానును వంచడం ఎవ్వరి తరం కాదు. ఈ మత మార్పిళ్లను అడ్డుకోవడం ఎవరి తరం కాదు. ఈరోజు మత మార్పిడి నిరోధక చట్టాన్ని ఆంధ్రప్రదేశ్లో ప్రవేశపెట్టాలి. ఎవరైనా ఇలా ప్రలోభ పెడుతూ మత మార్పిడి చేయాలనుకొని రోడ్డు మీదకి వచ్చే గుంపులను కటకటాల పాలు చేసి కఠిన కారాగార శిక్షలు విధించాలి. లేకపోతే ఈ దేశాన్ని 2047 కల్లా క్రైస్తవ మతంగా మార్చడం కోసం ప్రయత్నం చేస్తున్న వీళ్ళ చాప కింద నీరు చేష్టల్ని అడ్డుకోవడం ఎవరి తరం కాదు. ఇంకో విషయం చెప్పనా, చాలా మందికి ఈ రోజుకి ఆంధ్రప్రదేశ్లో దళిత సర్టిఫికెట్లతో ఉద్యోగాలను, రిజర్వేషన్ల ఫలాలను అనుభవించుకుంటూ క్రైస్తవ మతంలో ఉన్నారు. ఇలాంటి వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో అనేక మంది ఉన్నారు. వీళ్ళందరినీ కూడా వెరిఫై చేసి వీళ్ళ గురించి ఆరాలు తీసి వాళ్ళని వెంటనే రిజర్వేషన్ ప్రక్రియ నుంచి పక్కకు తప్పించాలి. నిజమైన దళిత సోదరుడికి ఆ రిజర్వేషన్ ప్రక్రియను అందించాలి, ఈ ధర్మంలో ఉన్న దళిత సోదరుడికి. ఎందుకంటే ఇది అంబేద్కర్ గారు కోరుకున్నది. మత ప్రాతిపదికన రిజర్వేషన్ ఇవ్వకూడదు. హైందవ ధర్మంలో కుల వివక్షత వల్ల ఎంతో కొంత నష్టపోయినా దళితులకు మాత్రమే రిజర్వేషన్ ప్రాతిపదికన ఇవ్వాలి. పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి ఒకటే చెప్తున్నాం, ఆంధ్రప్రదేశ్లో క్రైస్తవ మిషనరీ మత మార్పిడి ఆపుతారా లేదా, దీనిపై చర్యలు తీసుకుంటారా లేదా, దీనికోసం కఠిన చట్టాలను తెస్తారా తేరా. నేను అడిగిన ప్రశ్నలు కరెక్టా కాదా మీరే కామెంట్ సెక్షన్లో పెట్టండి. మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి, ఈ 3 మన ఛానల్స్. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికంగా ఆర్ వాయిస్కి మీ అందరి సపోర్ట్ ఈరోజు చాలా చాలా అవసరం. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. మార్కెటింగ్ యాడ్స్ అంటే వ్యాపార ప్రకటనల కోసం 8328 500 576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.